మెడికల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ విషయంలో విద్యాశాఖ ఘోరంగా విఫలమైనట్లు కేంద్రం ఇప్పుడు ఒప్పుకున్నట్లయిందనే చర్చ కూడా ప్రధానంగా సాగుతుంది. లీక్ అయిన పరీక్ష స్థానంలో కొత్తగా నిర్వహించనున్న నీట్ పరీక్షను ప్రధాని నరేంద్ర మోడీ పీఎంఓ స్వయంగా పర్యవేక్షిస్తారంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంటే దీని అర్థం కేంద్ర విద్యాశాఖ ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైనట్లు ప్రభుత్వం చెప్పినట్లయిందనే చర్చ రాజకీయ అధికార వర్గాల్లో సాగుతుంది. 2024 సంవత్సరంలో కూడా నీటి పరీక్షకు సంబంధించి గందరగోళం చెలరేగింది. కొంతమంది విద్యార్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించారు. అంతకుముందు అంటే 2015లో కూడా పేపర్ లీక్ అయి మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. 2016లో అంతర్రాష్ట్రాల మధ్య పేపర్ లీక్ జరగడంతో అక్కడ మాత్రమే పరీక్ష తిరిగి నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా నీటి పరీక్షలో గందరగోళం తలెత్తుతున్నా కూడా లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశంలో మోడీ సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి గందరగోళాలు చాలానే జరిగినా కూడా విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎక్కడ పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలు కూడా ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై కేంద్ర సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు నీటి వివాదం ఇలా సాగుతుండగానే సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల మూల్యాంకన ప్రక్రియలో కూడా కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానం తీవ్ర వివాదాస్పదమైంది. స్కాన్ చేసిన కాపీలలో ఒకరి పేపర్లు మరొకరికి మారటము మొత్తం గందరగోళంగా తయారైంది. దీంతో మార్కుల జాబితాలు కూడా తారుమారై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబిఎస్ఈ కూడా తమ దగ్గర పొరపాట్లు జరిగినట్లు అంగీకరించింది. తప్పును సరిదిద్దుతున్నామని చెప్తోంది. ఒకవైపు నీట్ పేపర్ లీక్, మరోవైపు సిబిఎస్ఈ పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్న గందరగోళంతో కేంద్ర విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా నీటి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించింది. మరోవైపు విద్యాశాఖ దిగ్గజ ఐటీ కంపెనీలను కాదని గతంలో తెలంగాణలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ప్రమోటర్లకు చెందిన కొత్త సంస్థకు ఆన్ స్క్రీన్ మార్కింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఈ సమయంలో విమర్శలు ఆరోపణలు చేయడం సరికాదని విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేయొద్దంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతంలో నీట్ పేపర్ లీక్ జరిగినప్పుడే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నిపుణుల కమిటీ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పలు సూచనలు కూడా చేసింది. అయినా సరే మళ్ళీ ఇప్పుడు తాజాగా నీట్ పేపర్ లీక్ అవ్వటం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.